ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పంట వ్యర్థాలని కాల్చొద్దు, వాటి నుంచి ఆదాయం పొందే మార్గాలు అన్వేషించాలి అంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్లాంట్కి భూమి పూజ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ కి భూమి పూజ చేశారు. గంభీరావుపేటలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రైతులకు సూచనలు చేశారు. ముఖ్యంగా పంట వ్యర్థాలను కాల్చవద్దన్నారు. గట్టి ద్వారా గ్యాస్ ఉత్పత్తి చేయవచ్చు, ఆ గ్యాస్ ద్వారా ఆదాయం పొందవచ్చని రైతులకు వివరించారు. ఎక్కువ కాలం రైతులకు ఆదాయం వచ్చే విధంగా బయోగ్యాస్ ప్లాంట్ నిర్మిస్తున్నామన్నారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిపై యావత్ ప్రపంచం దృష్టి సాధించిందన్నారు భట్టి విక్రమార్క. సమాజానికి ఆహారాన్ని అందించినట్లే కాలుష్యం లేని ప్రకృతిని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు పండించడం ద్వారా రైతులు అధిక లాభాలు పొందొచ్చన్నారు. వీటి కోసం ప్రభుత్వం కూడా రైతులకు సహకారం అందిస్తుందన్నారు. ప్రకటించిన మద్దతు ధరకు కేంద్రం రైతు ఉత్పత్తులను కొనుగోలు చేయాలన్నారు డిప్యూటీ సీఎం. కేంద్రం ఇప్పటి వరకు తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదన్నారు.